మేము సర్వశిక్ష అభియాన్లో గత 15 సంవత్సరాలుగా కేజీబీవీలో అలాగే ఎంఆర్సీలో ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మేము 17 వింగులు పనిచేస్తున్నామండి. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కనీస అవసరాలైనటువంటి ఏమి కూడా నెరవేర్చలేదు. మాకు జగన్ గారి పాదయాత్రలు మాకు ఊరూరా తిరిగి పాదయాత్రలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తాము, మీకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పేసి మాకు పాదయాత్రలు హామీ ఇవ్వడం జరిగింది. మేము హామీ ప్రకారమే ఈ గత 4 సంవత్సరాలుగా మాకు ఎటువంటి హామీ నెరవేర్చలేదు. కనుక ఈసారి ప్రభుత్వం మాకు ఏమైనా కనీస వేతనం ఇచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు చెలో ఎస్పీడీ కార్యక్రమానికి ముట్టడించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా పోలీసులను పెట్టి మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ వేధించడమే కాకుండా అరెస్టులు కూడా చేస్తున్నారు. ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని ఈడ్చుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకుంటూ వాళ్ళని బస్సులు ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. దీన్ని ఎస్ఎస్సీ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా, ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే రాష్ట్రం మొత్తం ఎస్ఎస్సీ ఉద్యోగులందరూ కూడా ఈ సమ్మెను ఉధృతం చేసి మన పోరాటం నిజమయ్యేంత వరకు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు వి జయరాజ్ అండి. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరుకు సంబంధించి జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈరోజు మన న్యాయమైనటువంటి డిమాండ్లు 16 డిమాండ్లతో గౌరవ ఎస్పీడీ గారికి మనం నవంబర్ 20 తారీఖున మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాతే మేమందరూ కూడా 25,000 మంది ఉద్యోగులు, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు, కేజీబీలో పనిచేస్తున్న టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిఆర్ఎంటీలు, మెసెంజర్లు, ఆయాలు అందరూ కూడా ఏకమై మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము నవంబర్ 20 తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చి ఈరోజు మరి 18 రోజులు అవుతున్న సమ్మె నోటీస్కి మరి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం జరిగింది. అయితే గౌరవ ఎస్పీడీ గారు దౌర్జన్యంగా మేము ఇక్కడ ఎవరితో దెబ్బలాటలకి రాలేదు, సానుకూలంగా మాది ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించమని అడగడానికని మేము వస్తే మాకు అన్యాయంగా పోలీసులతో లాఠీలు చేయించడం, అరెస్టులు చేయించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ఎస్పీడీ గారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు మేము దౌర్జన్యం చేయడానికి రాలేదండి. మా న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, మా న్యాయమైనటువంటి డిమాండ్ కానీ మీరు ఇచ్చినటువంటి మెమోలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీరు గౌరవ సీఎం గారు, మీరు ఒకటే చెప్తున్నాం సార్, మీరు మాకు పాదయాత్ర సమయంలో ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మమ్మల్ని నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం. మేము ఎటువంటి కొంతమ్మ కోరికలు కోరలేదు. మీరే ఇస్తామని చెప్పారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇస్తామని చెప్పారు, టైం స్కేల్ ఇస్తామని చెప్పారు, హెచ్ఆర్ పాలసీ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ మీరు ఇస్తామని చెప్పి ఈరోజు మీ మాటలు వెనక్కి ఎలా తీసుకుంటారండి? దయచేసి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ జేఏసీ పక్షాన మేము నిలదీస్తున్నాం.